హలో అండి. ఇప్పుడు లెహెంగాకి సైడ్ అటాచ్‌మెంట్ ఎలా చేయాలో చూద్దాము. ఇది లెహెంగా బెల్ట్ కుట్టిన తర్వాత ఒక 6 ఇంచెస్ వరకు అటు లైనింగ్ అవన్నీ కలిపేసి కుట్టేయాలనమాట. తర్వాత నుంచి సైడ్ అటాచ్ చేయాలనమాట. అప్పుడు చూసుకోవాలనమాట. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి లెహెంగా నేను సాటిన్ లైనింగ్ వేశాను, కాటన్ లైనింగ్ వేశాను. 3 సరిగ్గా కలిపి పట్టుకొని అటు సైడ్, ఇటు సైడ్ 2 సరిగ్గా పట్టుకొని నేను సైడ్ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇలాగా మొత్తం అన్ని లేయర్స్ పట్టుకోవాలనమాట. 1, 2, 3 అంటే కాటన్ లైనింగు, సాటిన్, జార్జెట్ 3 అటు సైడ్ కూడా 3 అన్నీ కలిపి పట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. సాటిన్‌ది కొంచెం పీసులొచ్చేసినట్టు అయిపోతుంది. అది తొందరగా పోగులొచ్చేసి పక్కకి జరిగిపోతుంది. మొత్తం అన్నీ చూసుకొని కలిపి నీట్‌గా అటాచ్ చేయాలనమాట. ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేయాలి. ఇలా చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలి. లైనింగు ఎక్కువ తక్కువలు రాకుండా చూసుకోవాలనమాట. 3 అన్ని పాయింట్స్ ఒకటేలా వచ్చినాయా లేదా లైనింగ్ దగ్గర కూడా జాగ్రత్తగా చూసుకొని అటాచ్ చేయాలి. ఇక్కడికి లైనింగ్ అయిపోయింది. దీనికి ఫిల్ట్ కూడా మనము సైడ్ అటాచ్ చేసిన తర్వాత ఫిల్ట్ వేస్తాము. ముందు ఫిల్ట్ వేయమనమాట. ముందు ఫిల్ట్ వేస్తే మళ్ళీ మనం ఒకవేళ రిమూవ్ చేయాల్సొస్తే లెహెంగాది అప్పుడు మళ్ళీ సైడ్ స్టిచెస్ వేసుకోవాల్సొస్తది. అందుకని సైడ్ స్టిచ్ చేసిన తర్వాతే మనం ఫిల్ట్ వేస్తాం అనమాట. ఇదిగోండి ఇక్కడ లాస్ట్‌కొచ్చేసింది చూడండి ఈ సైడ్ స్టిచ్. ఇలా సైడ్ స్టిచ్ ఒకసారి వేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే సెక్యూర్డ్‌గా ఉండడం కోసం డబుల్ స్టిచ్ వేయాలి ఒకసారి. ఇంకొకసారి వేస్తున్నాను. ఇది ఒకసారి చూస్తున్నాను నేను. అన్ని లేయర్స్ కలిపి ఉన్నాయా? ఏమైనా బయటకొచ్చినాయా అని ఒకసారి చూసుకోవాలి. అన్నీ బానే ఉన్నప్పుడు ఇంకొకసారి ఇంకో కుట్టు వేసేయాలనమాట. ఇన్‌కేస్ ఒకవేళ ఏదైనా బయటకొచ్చిందంటే లెహెంగాకి కొంచెం లోపలికి స్టిచ్ చేయాలనమాట. ఆ స్టిచ్ చేయడం వల్ల లైనింగు అవన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. ఏం ప్రాబ్లమ్ లేకుండా సెట్ అయిపోతుందనమాట. ఇప్పుడు చూడండి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక కుట్టు లోపలికేస్తున్నాను. లోపలికేస్తుంటే ఏమవుతుందంటే ఇన్‌కేస్ ఏమైనా ఇంకొక లైనింగ్ ఏమైనా పడకపోయినా ఏమైనా అవ్వకపోయినా మొత్తంగా సెట్ అయిపోతుందనమాట అలాగా. అలా చూసుకొని ఒకసారి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కుట్టేసేసుకుంటే డబుల్ స్టిచ్ అయిపోతుంది. ఇలా లెహెంగా సైడ్ స్టిచ్ వేసుకోవాలనమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.